వన్డేల్లో భారత బ్యాటర్స్ దూకుడు మీదున్నారు. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో శుభ్మన్ గిల్కు తిరుగు లేకుండా పోయింది. సిరీస్లో నిలకడగా రాణించాడు. వన్డే ర్యాంకింగ్స్లోనూ జోరు చూపించాడు. టాప్ ర్యాంక్ దిశగా దూసుకుపోతున్నాడు. ఒక స్థానం మెరుగయ్యాడు. రోహిత్ శర్మను వెనక్కి నెట్టేశాడు. 2వ ర్యాంకుకు చేరుకున్నాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఖాతాలో 781 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 786. శుభ్మన్ గిల్, బాబర్కు మధ్య 5 పాయింట్ల వ్యత్యాసమే ఉంది. రోహిత్ శర్మ 2వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకు పడిపోయాడు. హిట్మ్యాన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 773. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ 4వ స్థానంలో, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ 5వ స్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ 2 స్థానాలు కోల్పోయాడు. 4వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకు పడిపోయాడు. ఇంగ్లాండ్పై అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. 11వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకుకు చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ 3 స్థానాలు కోల్పోయాడు. 13వ ర్యాంకు నుంచి 16వ ర్యాంకు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకుల్లో టాప్ 10లో భారత్ నుంచి ఇద్దరే ఉన్నారు. కుల్దీప్ యాదవ్ 2వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకు పడిపోయాడు. మహమ్మద్ సిరాజ్ 4 స్థానాలు కోల్పోయాడు. 10వ ర్యాంకులో నిలిచాడు. రవీంద్ర జడేజా 11వ ర్యాంకులో కొనసాగాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కంటిన్యూ అయ్యాడు. అక్షర్ పటేల్ 3 స్థానాలు మెరుగయ్యాడు. 69వ ర్యాంకు చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా 82వ ర్యాంకును, వాషింగ్టన్ సుందర్ 84వ ర్యాంకును సాధించారు. ఆల్రౌండర్ల ర్యాంకుల్లో నబీ టాప్ ప్లేస్లో ఉన్నాడు. రవీంద్ర జడేజా 10వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా 28వ ర్యాంకులో నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 7 స్థానాలు కోల్పోయాడు. 37వ ర్యాంకు పడిపోయాడు. అక్షర్ పటేల్ 15 స్థానాలు మెరుగయ్యాడు. 40వ ర్యాంకు చేరుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్తో కలిసి సిరాజ్ 52వ ర్యాంకులో నిలిచాడు.